మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 8 మాత్రమే. రాజపూజ్యం 6, అవమానం 1. అంచేత ఈ రాశి వారికి చాలా శుభకరమైనటువంటి కాలం అని చెప్పవచ్చును. ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో చాలా విశేషమైనటువంటి కాలం అని చెప్పవచ్చును. వృత్తి, ఉద్యోగ, వ్యాపార వ్యవహారములందు సర్వకార్యములందు కూడా జయములను పొందుతూ ముందుకు సాగుతారు. అలాగే ఉద్యోగస్తులకు మంచి పదవులు లభిస్తాయి. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో కూడా అద్భుతమైన ప్రగతిని సాధిస్తారు. అలాగే వీరి ఆశయాలు గత కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటున్న కోరికలు, ఆశయాలు కూడా ఈ సంవత్సరం నెరవేరుతాయి. వీరు కూడా వారి యొక్క కుటుంబ సభ్యులతోటి సఖ్యతగా ఉంటే మరింత అభివృద్ధిని సాధించే అవకాశం ఉంటుంది. అలాగే వీరు ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఇత్యాదివన్నీ కూడా బాధిస్తుంటాయి కనుక తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ముందుకు సాగితే వీరి యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. ఈ సంవత్సరం వీరు దుర్గా, గణపతి, దక్షామూర్తి స్తోత్రాలు పఠిస్తే చక్కటి ఫలితాన్ని పొందుతారు.